గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. సో మేజర్గా వచ్చేసి బైడెన్ వైదొలిగాన్ ఎన్నికల రేస్ నుంచి తప్పుకున్న అధ్యక్షుడు. సో జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా ఈ ఎలక్షన్లో నిల్చున్నాడు. కాకపోతే ఏంటంటే ఒపీనియన్ పోల్ ప్రకారం ఎక్కువగా రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ఒపీనియన్ పోల్ చెబుతున్నాయి. అమెరికా ఒపీనియన్ పోల్ సంస్థలు చెబుతున్నాయి. సో దానివల్ల ఈ బైడెన్ క్యాండిడేట్ను మారవాలని ఒబామా గట్టి పట్టుబడ్డాడు. సో ఈ బైడెన్ క్యాండిడేట్ ఖచ్చితంగా మారవాలి. మార్చి అతని భార్య అయిన మిచెల్ ఒబామానన్నా లేకపోతే కమలా హ్యారిస్, ఈమె వైస్ ప్రెసిడెంట్గా యుఎస్కు వైస్ ప్రెసిడెంట్గా ఉంది. సో ఈమెనైనా క్యాండిడేట్గా పెట్టాలని బాగా గట్టిగా కోరుకున్నాను అన్నమాట. సో ఇతనికి బైడెన్కు కోవిడ్ కూడా వచ్చింది. సో కోవిడ్ కూడా రావడం వల్ల ఒబామా కూడా గట్టిగా అసలు సపోర్ట్ కంపల్సరీ మారవాలన్న ఉద్దేశంతో అతనే ఇంకా స్వచ్ఛందంగా ఒక లెటర్ రాసి ఇంకా దిగిపోయాడు అనమాట. సో ప్రజెంట్ క్యాండిడేట్గా ఇంక అనౌన్స్ చేయలే, కానీ మేబీ కమలా హ్యారిస్ అన్న ఉండొచ్చు, లేకపోతే మిచెల్ ఒబామా ఉండొచ్చు. కమలా హ్యారిస్ అయితే భారత మూలాలున్న వ్యక్తి అని అంటారు. తమిళనాడుకు సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు, ఆమె కాదు, ఆమె తల్లిదండ్రులు ఎప్పుడో తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి. సో ఉన్నారు. కానీ ఈసారి డెమోక్రటిక్ పార్టీ గెలిచే అవకాశం చాలా తక్కువ. మేజర్గా ఛాన్సెస్ మాత్రం రిపబ్లిక్ పార్టీయే ఉంది. రిపబ్లిక్ పార్టీ గెలిస్తే మాత్రం డొనాల్డ్ ట్రంప్ తదుపరి అమెరికా ప్రెసిడెంట్ కాబోతున్నాడు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి అస్త్రశస్త్రాలతో సన్నద్ధం అనమాట. సో నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. సో రేపు మంగళవారం రోజు పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ను మన నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టబోతుంది. సో అందరూ ఎవరైనా షేర్స్లో కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఉంటాయి, కానీ జాగ్రత్తగా క్లీన్గా ఫాలో చేయండి. కొన్ని షేర్స్ చాలా తగ్గుతాయి, భయంకరంగా తగ్గుతాయి. కొన్ని షేర్స్ కొంచెం పెరగవచ్చు. కొన్ని ఏ రంగాలకు ఉత్తమిస్తుందో ఆ రంగాలకు సంబంధించిన షేర్స్ కానీ సంబంధించిన వ్యవస్థలు కానీ కొంచెం జాగ్రత్తగా పరిశీలించి జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకోటి, ఎడతెరపి లేకుండా వర్షాలు అయితే 2 రోజుల నుంచి ప్రజెంట్గా 2 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్నాయి. చాలా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ అయితే పర్టికులర్గా నేను నిన్న అది క్వశ్చన్ కూడా చేసిన గవర్నమెంట్ను, కొంచెం జరాది ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని. నెక్స్ట్ ఢిల్లీలో సీఎం రేవంత్ అంట. ఒకటి నిన్న ఒక చిన్న స్మితా సబర్వాల్, ఆమె ఐఏఎస్, మొన్నటి వరకు అదే కేసీఆర్ ఉన్నంత వరకు నీటిపారుదల శాఖ కార్యదర్శిగా చేసిందనమాట. సో కాళేశ్వరం ప్రాజెక్టు ఆమె రివ్యూ చేసింది. సరే, అదొక పార్ట్. ఆమె ఒక ట్వీట్ చేసింది. ఏమని ట్వీట్ చేసిందంటే, డిజేబుల్డ్ పీపుల్కు ఐఏఎస్లో కోటా అవసరమా అని క్వశ్చన్ చేసింది. ఎవరిని క్వశ్చన్ చేస్తుంది? భారత రాజ్యాంగాన్ని క్వశ్చన్ చేస్తుంది. సో డిజేబుల్డ్ పీపుల్కు ఐఏఎస్లో కోటా అవసరమా, దాని కింద ఒక క్వశ్చన్ చేసింది. డిజేబుల్డ్ పీపుల్ పైలట్ ఉంటే ఆ పైలట్ మీరు ఎక్కుతారు. ఇంకోటి, డిజేబుల్డ్ పీపుల్ ఏదైనా సర్జన్ ఉన్నారు, అతని దగ్గర ఆపరేషన్ చేయించుకుంటారు. ఇది క్వశ్చన్ చేసింది అనమాట. ఆమె ఎంత అహంకారంతో ఇట్లాంటి క్వశ్చన్ చేసా అంటే డిజేబుల్డ్ పీపుల్ను పూర్తిగా అవమానించింది ఆమె. సీఎం రేవంత్ రెడ్డి హైలైట్గా అసలు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి, డిజేబుల్డ్ పీపుల్కు ఎవరో మీ ఇంట్లో నుంచి హక్కులు ఇవ్వలేదు, అది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, వాళ్ళను కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మనతో పాటు సమానంగా వాళ్ళకు అన్ని హక్కులు కానీ అంత అధికారం కానీ చేయగలుగుతారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కానీ ఇలాంటి టైప్లో కోటా అవసరమా, ఇట్లాంటి వాక్యాలు ఆమె ఐఏఎస్గా ఉండి చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అసలు యాక్చువల్ చెప్పాలంటే ప్రజెంట్గా ఆమె కొంచెం ఫ్రస్ట్రేట్గా ఉన్నట్టుంది. ఆమె ఫైనాన్స్ కమిషనర్ మెంబర్గా ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పోస్టింగ్ ఇచ్చారు. నాకు తెలిసి ఆ పోస్టింగ్ కూడా తీసేయడం ఉత్తమం. నెక్స్ట్ ఇంకోటి, కర్ణాటక గవర్నమెంట్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాహుల్ గాంధీకి పెద్ద ముప్పు కాబోతున్నాడు. ఎందుకు చెప్తాము? ఈ మధ్యకాలంలో అంటే ఈ వారం రోజుల 2-3 రోజుల వ్యవధిలో ఉన్న 2 పెద్ద మేజర్ డిసిషన్. ఒకటి, 100% కన్నడిగులకే ప్రైవేట్ కంపెనీలలో రిజర్వేషన్. అంటే వేరే వాళ్ళు చేయకూడదు, వేరే స్టేట్స్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఐటీ కంపెనీస్లో చేయొద్దు. కర్ణాటకలో ఓన్లీ కన్నడిగస్ మాత్రమే చేయాలి. దాని పూర్తి మస్తు విమర్శలు వచ్చినాయి. దెబ్బకు విత్డ్రా చేసుకున్నాడు. సో ఇంకోటి, ఈ 2 రోజుల క్రితం ఇంకోటి, కర్ణాటకలో 14 గంటలు ఐటీ కంపెనీలో వర్క్ చేయడానికి కర్ణాటక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1968 ప్రకారం
మీరు 14 గంటలు చేయించుకోవచ్చు అని చెప్పి ఐటీ కంపెనీలకు మంచి అవకాశం ఇచ్చారు. అదొక బిల్ ప్రపోజల్, అదొక యాక్ట్లో బిల్ అమెండ్మెంట్ తీసుకొని వచ్చి సవరించబోతున్నారు. అంటే ఒక వ్యక్తి ఐటీ కంపెనీలో 14 గంటలు వర్క్ చేయొచ్చు అనమాట. కర్ణాటక ఐటీ ఎంప్లాయీస్ యూనియన్, కర్ణాటకలో ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది ఒకటి. యాక్చువల్లీ ఐటీలో ఎంప్లాయీస్ యూనియన్, ఇట్లా ఎంప్లాయీస్ యూనియన్ అనేది మనం చూస్తుంటాం ఆర్టీసీలో కానీ, లేకపోతే మున్సిపల్ కార్మిక వర్గాల్లో కానీ, బ్యాంక్స్లో కానీ ఇట్లాంటి యూనియన్స్ ఉంటాయి. కానీ కర్ణాటకలో ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది. ఆ యూనియన్ భయంకరంగా ఆపోజ్ చేసింది. ఇది ఎట్లా మీరు చేస్తారు? ఒక వ్యక్తి 14 గంటలు పనిచేయడం అంటే అతని మెంటల్ ఎబిలిటీ, మెంటల్ స్ట్రెస్ కానీ ఏ విధంగా ఉండగలుగుతుంది? దానివల్ల ఇద్దరు చేయాల్సిన పనిని ఒకరే చేయాలి. సో ఒకరి జాబ్ పోతుంది. అంటే 1/3 జాబ్స్ ఐటీ ఎంప్లాయీస్ తీసేస్తున్నారు ఈ బిల్లు వల్ల. అసలు 1948 వేజెస్ యాక్ట్ ప్రకారం ఒక మనిషి 9 గంటలు అంటే 8 గంటలు వర్క్ చేయాలి, 1 గంట లంచ్ బ్రేక్ ఇవ్వాలి. ఇది పాలసీ నడుస్తుంది ప్రజెంట్ ఇండియాలో. దీనికంటే ఎక్కువ వర్క్ చేస్తే అతనికి ఎక్కువ శాలరీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు సపోజ్ 8 అవర్స్ కంటే 2 అవర్స్ ఎక్కువ చేసిండు అనుకో, ఎక్కువ వేజెస్ కట్టివ్వాలి. కానీ ఇండియాలో ఉన్న ఏ ప్రైవేట్ కంపెనీ కూడా ఎక్కువ వేజెస్ ఇవ్వదు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే 14 గంటలు చేయించుకొని సో అదే శాలరీ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇది రాహుల్ గాంధీకి చాలా ముప్పు. అందుకనే రాహుల్ గాంధీ డీకే శివకుమార్ను తదుపరి కర్ణాటక ముఖ్యమంత్రి చేయాలని పట్టుదలతో ఉన్నాడు. కానీ సోనియా గాంధీ వల్ల ఆగుతున్నాడు. సిద్ధరామయ్యను అపాయింట్ చేసింది సోనియా గాంధీ. రాహుల్ గాంధీ చాయిస్ మాత్రం సిద్ధరామయ్య కాడు, డీకే శివకుమార్. ఇప్పటికీ డీకే శివకుమార్ కూడా ఇబ్బంది పడుతుంది సిద్ధరామయ్య తీసుకునే డిసిషన్ వల్ల. అసలు ఏంటంటే 14 గంటలు అంటే ఒక వ్యక్తి 14 గంటలు ఆ సిస్టమ్ ముందు అట్లా ఉండి ఎట్లా అసలు ఆ మెంటల్ ఎబిలిటీ, స్ట్రెస్ కానీ భయంకరమైన చట్టం ఇట్లాంటివి. అసలు ఘోరాతి ఘోరం. అసలు ఇట్లాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుండో ఏమో ఆయన కొంచెం చూసుకోవాలి. రాహుల్ గాంధీ కొంచెం అది ఫాలో చేయాలి. అసలు ఇంకో న్యూస్ వచ్చేసి, వరల్డ్ న్యూస్ వచ్చేసి ప్రీతి పటేల్. యాక్చువల్లీ ఈమె ఇండియా అంటే గుజరాతీ మూలాలున్న వ్యక్తి. యూకేలో ఆల్రెడీ ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. సో ప్రజెంట్గా రిషి సునాక్ ఎల్ఓపి అంటే ఆ పార్టీకి ఆపోజిషన్ పార్టీగా లోక్సభ ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు అనమాట. సో కీవ్ స్టార్మర్ అనేది లేబర్ పార్టీ నుంచి ప్రైమ్ మినిస్టర్గా ఆల్రెడీ ఎలెక్ట్ అయ్యాడు. సో ఆపోజిట్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా రిషి సునాక్ ఉన్నాడు. కానీ రిషి సునాక్ను రిప్లేస్ చేసి ప్రీతి పాటిల్ను ప్రతిపక్ష నాయకురాలుగా ఎన్నిక చేయాలని ఆ కన్జర్వేటివ్ పార్టీ మేబీ 99% డిసైడ్ చేసిందంట. సో ప్రీతి పాటిల్ మేబీ నెక్స్ట్ ప్రతిపక్ష నాయకురాలుగా ఉండొచ్చు. సో ఇండియన్ మూలాలు ఉన్న వ్యక్తులు ఇలా యూకేలో కానీ యుఎస్లో కానీ ఇప్పుడు క్యాండిడేట్లుగా ఉండడం అనేది ఎంతో శుభసూచకం చూడండి. అంటే ఇండియన్స్ ఎప్పటి నుంచో వెళ్ళిపోయి ఇప్పుడు ఆ దేశాలలో రాజ్యాలు కూడా వెళ్ళబోతున్నారు ప్రజెంట్గా. ఇంకోటి నైట్ ఒకటి ఇజ్రాయిల్ హౌతీ రెబల్స్ మీద, యెమెన్లో ఒక పార్ట్ అయిన హౌతీ రెబల్స్ మీద భయంకరమైన స్ట్రైక్స్ చేసింది, ఎయిర్ స్ట్రైక్స్ చేసింది సనా అనే క్యాపిటల్ సిటీలో. సో హౌతీ రెబల్స్ అనేది చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు పాలస్తీనా హమాస్కు సపోర్ట్గా ఉన్నారు. సో షిప్పింగ్ అనేది కంపల్సరీ రెడ్ సీ నుంచి వెళ్ళేటప్పుడు రెడ్ సీ నుంచి సుయాజ్ కెనాల్ వెళ్ళాలి. అంటే యూరప్కు ఏషియాకు కనెక్టివిటీ అనేది ఈ రెడ్ సీ. సో ఈ రెడ్ సీ ఎప్పుడైతే ఈ షిప్పింగ్ దగ్గర వాళ్ళది ఒక పోర్ట్ ఉంది, హైదుదా పోర్ట్. ఆ పోర్ట్ దగ్గర వీళ్ళు కాచుకొని ఏదైతే షిప్ ఎంటర్ అవుతుందో ఆ షిప్ మీద హెలికాప్టర్ మీద బాగా హైజాక్ చేసినట్టు. దానివల్ల ఏమైపోతుంది అంటే ప్రపంచ దేశాల వాణిజ్యం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళు హైజాక్ చేయడం వల్ల ప్రపంచ ఆయిల్ కానీ ఇట్లాంటి వాటి మీద డ్రోన్స్ అటాక్స్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాటి మీద ఇండియా కూడా దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నది. సో దాని మీద ఇజ్రాయెల్ అనేది అటాక్ చేస్తున్నది. సో చూడాలి ఎంతవరకు అటాక్ చేస్తున్నారో చూడాలి. ఇదొక పార్ట్ అయిపోతే 10 months అవుతుందండి. ఇంకో న్యూస్ ఏంటంటే 10 months అవుతుంది ఇజ్రాయిల్ గాజా మీద, పాలస్తీనా మీద అటాక్ చేస్తుంది. 10 నెలలు అవుతుంది. 10 నెలల క్రితం స్టార్ట్ చేసింది, ఇంకా కంటిన్యూ అవుతుంది, ఇంకా ఎండ్ కాలేదు. ఇప్పటి వరకు 40,000 మంది చనిపోయారు ఈ యుద్ధంలో.
40,000 మంది, అందులో మహిళలు, చిన్న పిల్లలు. ఇది ఒక భయంకరమైన యుద్ధం. ఇప్పటివరకు ఎండ అవుతలేదు. ఏ దేశం కూడా ముందుకొచ్చి మధ్యవర్తిత్వం చేయాలంటే అసలు వీళ్ళు పెట్టే కండిషన్లకు కానీ వీళ్ళు పెట్టే ఇది కానీ అసలు ఎవరు ముందుకు కూడా వస్తలేదు. ఖతార్ ఒక దేశం ట్రై చేసింది కానీ వీళ్ళు పెట్టే డిమాండ్స్కు ఒప్పుకునే పరిస్థితులు ఎవరు లేరు. సో యుద్ధం అనేది ఇంకా కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది. అక్కడున్న గాజాలో ఉన్న ప్రజలు ఒక్క రొట్టె ముక్క కోసం వాళ్ళ ఫుడ్ ఏం తెలుసా, ఒక్క రొట్టె, హాఫ్ రొట్టె. అది కూడా యునైటెడ్ నేషన్స్ కొన్ని గంటలు ఒక టైమింగ్లో మాత్రమే ఇస్తుంది. ఆ టైంలో యుద్ధం చేయదు, ఇజ్రాయెల్ ఆపేస్తుంది యుద్ధం. సో ఆ టైంలో యునైటెడ్ నేషన్స్ ఒక్క రొట్టె ముక్క కోసం 2 గంటలు వెయిట్ చేస్తున్నారు ప్రజలు. పిల్లలకైతే పాలు చిన్న ఏదో చిన్న పాల దానికోసం 2 గంటలు వెయిట్ చేయాల్సిన అవసరం. అతి భయంకరంగా అతి భయానకంగా జరుగుతుంది అక్కడ ఉన్న గాజాలో ఉన్న ప్రజల పరిస్థితి. ఒక బీబీసీ రిపోర్టర్ అయితే నా కళ్ళు అసలు ఎందుకున్నాయి, ఇట్లాంటి పాపాలు నేను ఎందుకు చూడాలని ఆ బీబీసీ రిపోర్టర్ అసలు లైవ్ కూడా కవరేజ్ కూడా ఇవ్వకుండా వెళ్ళొచ్చింది. అంత భయానకంగా నడుస్తుంది యుద్ధం. సో దానికి త్వరలో అన్ని కంట్రీస్ చెప్తున్నాయి, కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అస్సలే వినట్లేదు, ఎవరి మాట కూడా వినట్లేదు. సో చూడాలి ఇంకా మరి ఇంకేమవుతుందో నెక్స్ట్. సో ఇంకోటి, ఒలింపిక్స్లో ఇజ్రాయెల్ అథ్లెట్స్కు ఏమైనా ముప్పు ఉందా? ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా ఇప్పుడు, 4-5 డేస్లో ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, ఇజ్రాయెల్ అథ్లెట్స్కు ఏమైనా ముప్పు ఉందా అనే ఇంటెలిజెన్స్, అంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ మొసాద్ వీళ్ళకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ తరపున ఇన్ఫర్మేషన్ ఉంది, ఇజ్రాయెల్ అథ్లెట్స్కు ముప్పు ఉందని, ప్రాణ ముప్పు ఉందని, టెర్రర్ అటాక్ జరగవచ్చు ఇజ్రాయెల్ అథ్లెట్స్ మీద. ఎందుకంటే ఇదివరకు జరిగింది 1972లో మునిచ్లో, జర్మనీ అంటే మునిచ్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు, అప్పుడు పాలస్తీనా లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా అనే ఒక సంస్థ 11 మంది అథ్లెటిక్స్ను కిడ్నాప్ చేసి వాళ్ళు 11 మందిని చంపేసింది అనమాట, అథ్లెట్స్ని. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళకి ఏమైనా ముప్పు ఉందా అనే సమాచారంతో మొసాద్ వాళ్ళకు ఒక ఆర్మ్డ్ ఏజెంట్స్తో కూడిన పోలీస్ బృందాన్ని వాళ్ళకి సపరేట్గా రక్షణగా ఉంది. అంటే ఏ దేశాలకు ఉండదు, కానీ ఇజ్రాయెల్ అథ్లెట్స్ మాత్రం సపరేట్గా సెక్యూరిటీ ఇచ్చారు ఆ కంట్రీ నుంచి. సో అదొకటి ప్యారిస్ ఒలింపిక్స్. సో ఓకే అండి, థ్యాంక్ యూ. న్యూస్ అనాలిసిస్ క్లోజ్ చేస్తున్నాం.